హాయ్ వర్స్ వెల్కమ్ టు Tvs Tree Technologies. ఇప్పటి నుంచి మనం ఈ వీడియోలో వచ్చేసి మనం ఫుల్గా జావా సిరీస్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఆల్రెడీ జావా సిరీస్ ఏ టాపిక్స్ మనం కవర్ చేయబోతాము అనేది మనం ఆల్రెడీ రోడ్ మ్యాప్ అనేది మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియోలో అయితే మనము జావా అంటే ఏందో చూద్దాము. ముందుగా జావా అంటే ఏంటంటే జావా ఈజ్ హై లెవెల్ క్లాస్ బేస్డ్ object oriented programming language. It is a general purpose programming language intended to let programmers write once, run anywhere అంటే ఓరా. ఓకే, అంటే జావా అంటే ఏంటంటే మెయిన్గా ఇది అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అంటే సపోజ్ మనం హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాం కదా, మన హ్యూమన్ బీయింగ్కి వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ కమ్యూనికేట్ అవ్వాలంటే మనకి తెలిసిన లాంగ్వేజ్ మనం కమ్యూనికేట్ అవ్వాలి కదా. సో సిమిలర్లీ మన కంప్యూటర్తో మనం కమ్యూనికేట్ అవ్వాలంటే దానికి సంబంధించినటువంటి ఒక మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజ్ అని ఉంటాయి కదా. సో ఆ లాంగ్వేజ్తో మనం కమ్యూనికేట్ అనేది అవ్వాల్సి ఉంటుంది కదా. సో అలాంటి లాంగ్వేజ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ లాంగ్వేజ్ ఏదంటే ఈ జావా అనేది. ఓకే, అంటే మనకు ఆల్రెడీ C++ అని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా. మళ్ళీ జావా అంటే జావా ఎందుకంటే కినా ఇది అనేది హై లెవెల్ అన్నాం కదా. దీని మీనింగ్ వచ్చేసి ఏంటంటే ఇది మనకి అంటే యూజర్ ఫ్రెండ్లీ కూడా. అంటే మనము కోడింగ్ రాసిన తర్వాత మనకి రిజల్ట్ అని వస్తుంది కదా, అది అనేది మనకి హ్యూమన్ బీయింగ్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మళ్ళీ మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. అంటే బైనరీ కోడ్ అలా కాకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇది అనేది క్లాస్ బేస్డ్ అనమాట. అంటే సితో కంపేర్ చేస్తే సి అనేది జస్ట్ సింటాక్స్ యూజ్ చేసుకొని మామూలు మనకి మన కోడ్ అనేది ప్రింట్ చేసుకుని పోతాం. అలా కాకుండా ఇది ఏంటంటే క్లాసెస్ యూజ్ చేసుకొని మనం కోడింగ్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఊప్స్ కాన్సెప్ట్. మెయిన్గా జావా అంటే ఊప్స్ అని చెప్పుకుంటాం. ఓకే, ఈ ఊప్స్ వల్ల యూజ్ ఏంటో మనము అంటే కాన్సెప్ట్స్ ఏంటో మనం ఫర్దర్ ట్యూటోరియల్లో మనం ప్రాక్టికల్గా డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి జావా ప్రిన్సిపల్ ఏంటంటే ఓరా అంటే ఇది అనేది సిస్టమ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. అంటే కోడ్ అనేది మనము ఒక ప్లాట్ఫామ్లో రాసి, అంటే సపోజ్ విండోస్లో రాసి మనం లినక్స్లో కూడా మనం రన్ చేయొచ్చు అనమాట. అంటే ఇది సిస్టమ్ డిపెండెంట్ కాదు. అదే C++ ఇవి తీసుకుంటే సిస్టమ్ డిపెండెంట్. అంటే ఏ ప్లాట్ఫామ్లో నువ్వు కోడింగ్ రాస్తే అదే ప్లాట్ఫామ్లో నువ్వు రన్ చేయాల్సి ఉంటుంది. సో అది అనేది మనకి చాలా డిఫికల్ట్ కదా. అంటే ఇది మెమరీ వైజ్ చూసుకున్నది అంటే C++ ఇది అనేది మనకి గుడ్ అనమాట. సో అందుకే ఈ జావా అనేది మనకి చాలా యూజ్ఫుల్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, అండ్ ఇది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మెయిన్గా మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి, ఎస్పెషల్లీ ఆండ్రాయిడ్ యాప్స్ని, తర్వాత డెస్క్టాప్ అప్లికేషన్స్ని, తర్వాత వెబ్ అప్లికేషన్స్ని, అంటే సర్వర్ సైడ్ అవి ఉంటాయి చూడండి అవి. నెక్స్ట్ వచ్చేసి అవి చెప్పాం కదా అప్లికేషన్ సర్వర్స్ అవి. తర్వాత గేమ్స్ డెవలప్ చేయాలనుకున్నా కానీ, నెక్స్ట్ డేటాబేస్తో మనం కమ్యూనికేట్ అవ్వాలన్నా అంటే డేటాబేస్ కనెక్షన్ లైక్ JDBC లాంటి టాపిక్స్. సో ఇవన్నీ మనకి అంటే మచ్ మోర్ యూజెస్ అనేవి మనకి జావా ద్వారా కలగడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి కంప్లీట్గా జావా అంటే. ఓకే, ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.